హాయ్ ఫ్రెండ్స్, ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులని పొందేటటువంటి ప్రతి రైతన్నకి కూడా ముఖ్య గమనిక, మీకు రావాల్సినటువంటి పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి రావాల్సినటువంటి రైతు భరోసా 6,000 రూపాయలు కానివ్వండి, ఈ డబ్బులు మీ యొక్క ఖాతాలో జమ కావాలి అంటే ఖచ్చితంగా మీకు రైతు కార్డ్ అయితే ఉండాలి. నేను మీకు గతంలో కూడా వీడియోస్ రూపంలో చేసి పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా రైతు కార్డు అయితే మీరు తీసుకోండి అని చెప్పేసి. సో ఇంకా ఎవరైతే ఈ రైతు కార్డు తీసుకోలేదో, లేదు అంటే మీకు అసలు రైతు కార్డు ఉందా లేదా అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో, ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా జస్ట్ ఒక్క నిమిషంలో మీ పేరు మీద రైతు కార్డు అనేది ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ రైతు కార్డు లేనట్టయితే ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైతే ఈ యొక్క పిఎం కిసాన్ అదేవిధంగా రైతు భరోసా పథకాలకి సంబంధించి రైతుల ఖాతాలలో మనకి డబ్బులైతే వేయడం జరుగుతుంది. రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఒక్కో విడత 6,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో వేస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి గారైతే పిఎం కిసాన్ అనేటటువంటి పేరు మీద సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతి రైతన్నకి 2,000 ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలని రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే వీరిద్దరు కూడా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా రైతు కార్డు ఉన్నటువంటి వారికే ఈ డబ్బులతో పాటుగా మనకి ఇవి ఏవైతే ఇన్సూరెన్సెస్ స్కీమ్స్ ఉన్నాయో, ఫసల్ బీమా యోజన ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయో అవి రావాలి అన్నా కూడా మీకు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి కార్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మన పేరు మీద ఈ కార్డు ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పేజ్కి సంబంధించినటువంటి లింక్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ జస్ట్ 1 క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్కి మీరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ బాక్స్లో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత చెక్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ ఐడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫార్మర్ నేమ్ ఉంది, అదేవిధంగా ఫార్మర్ ఐడి నెంబర్ కూడా ఉంది, అప్రూవల్ స్టేటస్ కూడా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఐడి లేనట్టయితే ఇక్కడ ఐడి లేదు అని చెప్పేసి కూడా కనిపించడం జరుగుతుంది. మన వీడియో చూసి ఐడి చూసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు ఐడి ఉంది అని వచ్చిందా లేదు అని వచ్చిందా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఎవరికైనా లేనట్టయితే లేనివారు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి కానివ్వండి, మీ మండలంలో ఉన్నటువంటి ఏఈఓ గారి వద్దకి కానీ వెళ్ళి మీ యొక్క ఐడి, ఈ ఫార్మర్ ఐడి అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ పట్టాదారు పాస్ పుస్తకము, అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ అనేది తీసుకొని వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళినట్టయితే మీరు ఈ ఫార్మర్ ఐడి అనేది చాలా ఈజీగా చేసుకొని పిఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులు పొందేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.